అందుకే న్యాయ వ్యవస్థ మారాలి. న్యాయ వ్యవస్థ మారి తన దగ్గర ఇటువంటి కేసులు మీద ఆలోచన చేసుకోండి. అదే ఒక రాజకీయ నాయకుడి కేసు వస్తే మీరు ఏం చేస్తారండి? గంటల్లో దాని నుంచి బెయిల్ ఇవ్వడం, స్టే ఇవ్వడం ఏదో చేస్తారు. మరి ఈ విషయం మీరు ఏం చేయలేరు. సిబిఐ కావచ్చు, హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, చెప్పండి మీరు. మొన్న ఒక రాజకీయ నాయకుడికి 5 రోజుల్లోనే సమస్య పరిష్కారం చేశారు సార్. అలాగా చట్టాలు వస్తే బాగుంటుంది అంటారా? అంతే కదా, మారాలా. ఇప్పుడు మొట్టమొదటి చెప్పండి. చిన్న విషయం నేను చెప్పొచ్చా అండి? చెప్పండి. మీడియా ముందు కూర్చొని పని పాటలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. కూర్చొని డిపిట్లు అంటారు, అవంటారు, ఇవ్వంటారు. ఏమంటే పోలీసులు కట్టలుగా కేసులు ఉన్నాయంట, వాటిని చూసేదానికి టైం లేదంట. ఇవి ఎక్కడ పట్టించుకుంటారంట? సిగ్గుమాలిన వ్యవస్థలు మాట్లాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ పోలీస్ వ్యవస్థ మారాలి. అప్పుడు దాన్ని మీకు అన్ని మాట న్యాయస్థానంలో న్యాయం కాస్త జరుగుతుంది కాబట్టి న్యాయ వ్యవస్థలు ముందుకు వెళ్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మారితే